మహిమ. అగ్ని మహిమ అంటే పంచభూతాలు ఉంటాయి కదా. పంచభూతాలు అంటే ఏంటి? మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. గాలి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం. గాలి, నీరు, నిప్పు. మూడోది ఏంటి? పంచభూతాల్లో మూడవది అగ్ని. మనిషి జీవితంలో అడుగడుగున అవసరమైంది కూడా ఇదే. నిప్పు లేదే ప్రాణం నిలవదు. అంటే మన శరీరం వేడిగా ఉంటేనే ప్రాణం ఉన్నట్టుగా లెక్క. శరీరం చల్లబడిపోయింది అంటే ప్రాణం లేనట్టుగా లెక్క కదా. ఆ విధంగా నిప్పు లేదే ప్రాణం నిలవదు. జఠరాగ్ని మండుతూ ఉన్నంతసేపు మనిషి జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేసి ఆరోగ్యం చేకూరుతుంది. ఆకలి వేసినప్పుడు వంట చేసుకోవాలంటే మొదట కావాల్సింది ఏంటి? నిప్పు. మొదట కావాల్సింది అగ్ని. ఇంతటి మహిమ కలది కనుకనే అగ్నిని ఋగ్వేదంలోనే తొలి మంత్రం అగ్నిమీలే పురోహితం అని చెబుతుంది. అందులో 3 విధాలని శాస్త్రం చెబుతుంది. అందులో వీటిని త్రేదాగ్నులు అంటారు. ఇందులో మొదటిది గార్హస్థాగ్ని. గార్హస్థాగ్ని అంటే గృహస్థులు తమ ఇంటి అవసరాల కోసం వాడేది. గృహస్థులు అగ్నితో వెలిగించి వంట చేసుకుంటారు కదా. స్టవ్ వెలిగించి కానీ గ్యాస్ స్టవ్ కానీ ఏది కానీ అగ్నితోనే సంబంధించింది. అగ్ని వెలిగించే వారు వంట చేసుకొని తింటారు. అది మొదటిది గార్హస్థాగ్ని. ఇంకా రెండవది ఆవహనీయాగ్ని. ఆవహనీయాగ్ని అంటే హోమాదులలో యజ్ఞకుండంలో అవిష్టుల రూపంలో దేవతలకు సమర్పించేది. మనం హోమాలలో నవధాన్యాలు, నెయ్యి, ఇతరములు ఎన్నో సమర్పిస్తూ ఉంటాం కదా. అవన్నీ హోమాల్లో సమర్పించేదండి ఆవహనీయాగ్ని. ఇంకా మూడవది దక్షిణాగ్ని. మనిషి మరణానంతరం చితిని కాల్చేటప్పుడు వాడే అగ్ని. ప్రతి మనిషి జనన మరణాలు అనేవి తప్పవు కదా. మరి మనిషి చనిపోయినాక చితిని కాల్చేది దక్షిణాగ్ని మూడవది. మొదటిది వంట చేసుకోవడానికి ఉపయోగించే అగ్ని గార్హస్థాగ్ని. రెండవది దేవతలకు సమర్పించే హోమాదుల ద్వారా సమర్పించేది ఆవహనీయాగ్ని. మూడవది దక్షిణాగ్ని. చితిని కాల్చేటప్పుడు వాడే అగ్ని దక్షిణాగ్ని. ఇలా 3 విధాల అగ్నులు మనిషికి జనన మరణ పర్యంతం అత్యవసరం. దేవతలకు అగ్నిముఖులు అని పేరు. వారికి ఏది సమర్పించాలన్నా హోమాదుల ద్వారానే సమర్పించాలి. నేరుగా వచ్చి ఏ దేవత స్వీకరించదు. మరి దేవతలకు మానవులకు అసంఖ్యాకంగా అగ్ని ఉంటాడు అనేది అనాదిగా వస్తున్న నమ్మకం. మనకి 27 నక్షత్రాల్లో కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి అనే 6 నక్షత్రాలు అగ్నికి సంబంధించినవి. వేదాలకు అంగమైన జ్యోతిష శాస్త్రంలో కృత్తికతో ప్రారంభించి భరణితో ముగుస్తూ 27 నక్షత్రాల గణన కనబడుతుంది. ఆయా నక్షత్ర సమయాల్లో చేసే యాగాలను నక్షత్రేష్టి అని పిలుస్తారు. ఉపనిషత్తులో ముఖ్యమైనది ఆత్మ విద్యకు ఆలవాలమైంది కఠోపనిషత్తు. ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో కఠోపనిషత్తు చాలా ముఖ్యమైనది. ఇందులో నచికేతుడు యమధర్మరాజును కోరిన వరం ఏమిటి అంటే అగ్ని విద్యను గురించి తెలియజేయమని అడిగాడు. నచికేతుడు అంటే బాల ప్రహ్లాదుడు లాంటి చరిత్ర ఉన్నవాడు. నచికేతుడు చరిత్ర గురించి మరి ఒకసారి విపులంగా తెలుసుకుందాం. అష్టాదశ పురాణాల్లో కూడా అగ్ని పురాణం ముఖ్యమైనది. ఇది అగ్నిదేవుడికి సంబంధించిన అనేక మహిమలను ప్రకటించింది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంలో ఒక చోట తపోవనాలన్నీ పైకి ఎంతో ప్రశాంతంగా కనబడుతున్నా వాటిలో మునుల తపశక్తి అని అగ్ని దాగి ఉందని, దాన్ని ఎవరైనా ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే కాల్చి వేస్తుందని కాళిదాసు తన రచనలలో తెలిపాడు. అలాగే అల్లసాని పెద్దన రచించిన మను చరిత్ర ప్రబంధంలో ప్రవరుడు ఏం చేశాడంటే హిమాలయ సౌందర్యాలను చూడడానికి వచ్చాడు. హిమాలయ సౌందర్యాలన్నీ తిలకించిన తర్వాత ఆయన తన ఇంటిని మర్చిపోవడం వల్ల అగ్ని దేవుని ప్రార్థించి క్షణాల్లో ఇల్లు చేరుకోవడం కనబడుతుంది.
భగవంతుడికి ఇచ్చే హారతిలో కూడా అగ్ని కీలకం కదా. నిప్పులైతే పొగరాదు అని చెప్తారు. అలాగే నిప్పులు చెలరేగే ప్రచండ సూర్యుడిలో నిప్పులు చెలరేగుతూ ఉంటాయి. అంటే సూర్యుడిలో అగ్ని ఉండబట్టే ఆ సూర్యుడు బగబగ మండిపోతూ ఉంటాడు, నిప్పులు చెలరేగుతూ ఉంటాడు. నిరంతర విస్ఫోటనాలతో విస్తరించే నక్షత్రాలు నిరంతరం విస్ఫోటనం చెందుతూ విస్తరిస్తూ ఉంటాయంట. ఆ నక్షత్రాల్లో ఉండేది కూడా అగ్ని. ఇది అగ్ని అనేది లేకుంటే ఏమవుతుందంటే విశ్వమంతా చల్లబడి మంచుతో గడ్డ కట్టుకొని పోతుంది. సూర్యుడికి ఎంతో దూరంలో ఉన్నాయి గ్రహాలు. సూర్యుడికి ఎంతో దూరంలో ఉన్న గ్రహాలు అన్ని గడ్డ కట్టిన మంచి ముద్దలే అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? దాంతో జీవం ఉండే అవకాశాలు శూన్యమైపోతాయి. ఎక్కడా జీవం అనేది ఉండదు. అందుకనే అగ్నిని ఎంతో పవిత్రంగా భావించి ఆరాధించాలి అని సాంప్రదాయం మనకు చెప్తుంది. అగ్నితోనే మనందరి జీవం, అగ్నితోనే చైతన్యం అనేది సత్యం. మరి చెత్తను తొలగించేది గుట్టలుగా చెత్తలు పెరిగిపోతాయి కదా, ఆ చెత్తనంతా తొలగించేది కూడా అగ్ని. అదే విధంగా మనం నిత్యం దీపాలు వెలిగిస్తాం. నిత్య పూజ చాలా ప్రాముఖ్యత ఇస్తాం. నిత్యం 2 దీపాలను వెలిగిస్తాం కదా, ఆ దీప జ్యోతులు కూడా అగ్నే కదా. చివరకు ఆ పరజ్యోతి స్వరూపం అంటే సగుణ రూపము, నిర్గుణ రూపం అని 2 రూపాలు భగవంతుడికి. సగుణ రూపం అంటే మన మనసు నిలబడడానికి విగ్రహారాధన, ఫోటో రూపంలో చేసేది సగుణ రూపం. ఆ విధంగా మన మనసు నిలబడడానికి సగుణ రూపంలో పూజలు చేసి తర్వాత మెల్లిగా నిర్గుణ రూపంలోకి వెళ్ళాలని శాస్త్రం చెబుతుంది. నిర్గుణ రూపమైన ఆ పరమాత్ముడికి ఏ రూపము లేదు, అది జ్యోతి స్వరూపమే కదా. మరి నిర్గుణ రూపమైన ఆ జ్యోతి స్వరూపం కూడా అంతే కదా. ఈ విధంగా అగ్ని మహిమను మనమందరము తెలుసుకొని అగ్నిదేవుని ఆరాధించాలి. ఇక మనము ఇష్టాల గురించి తెలుసుకుందాం. మనుషులందరికీ ఒకే రకమైన ఇష్టాలు ఉండవు. ఒకరు తీపి ఇష్టంగా తింటే మరొకరికి కారం ఇష్టంగా ఉంటుంది. ఒక్కో వ్యక్తి ఒక్కో కళను ఇష్టపడతాడు. కొందరు మనుషుల్లోనే దైవాన్ని చూస్తారు. ఒక్కొక్కరు ఒక్కో కళను ఇష్టపడినట్టుగా ఒకరు భరతనాట్యాన్ని ఇష్టపడితే మరొకరు కూచిపూడి ఇష్టం అనిపిస్తుంది, వారికి అది అద్భుతం అనిపిస్తుంది. ఒకరు శాస్త్రీయ సంగీతాన్ని అభిమానిస్తే మరొకరు సినీ సంగీతాన్ని అభిమానిస్తారు, ఆస్వాదిస్తారు. ధరించే దుస్తుల విషయంలో కూడా అంతే. ఇంటి అలంకరణలో కూడా వారి అభిరుచులు ప్రతిబింబింపబడతాయి. ఇష్టాలు, కోరికలు అందరికీ ఉంటాయి. వనరులు పుష్కలంగా ఉన్నవారు అంటే డబ్బులు ఉన్నవారు మాత్రమే వారి ఇష్టాలను తీర్చుకోగలరు. తీర్చుకోలేకపోయినంత మాత్రాన వారికి ఇష్టాలు లేకుండా పోవు. మరి పిల్లలు ఎలాంటి వారైనా తల్లిదండ్రుల ప్రేమనే కదా. కన్నవారు ఏం చేస్తారు? పిల్లల ఇష్టాలను గ్రహించి వారి ఇష్టాలను తీరుస్తూ ఉంటే పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటుంది. కొందరు ఇళ్ళకి డొక్కా సీతమ్మ తరహా. డొక్కా సీతమ్మ లాగా కొందరు ఇళ్ళలు ఏం చేస్తారంటే వడ్డీ పట్టిస్తారు. వారికి వడ్డీ పట్టించడం అంటే చాలా ఇష్టం. అతిథిలో ఆనందంగా తింటుంటే వారు కడుపు నిండిపోయినట్లుగా, వారి కడుపు నిండిపోయినట్లుగా భావించి సంతోషపడతారు. మరికొందరికి దాన ధర్మాలంటే మక్కువ. చేతికి ఎముక లేదన్నట్లుగా దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు. ఇంకొందరికి జ్ఞానాన్ని పంచడమే జీవితాశయం. చదువుకునే వారికి చదువులో పాఠాలు, పెద్దలకు ఆధ్యాత్మిక విషయాలు ఇలా తనకు తెలిసింది నలుగురికి చెప్పి తృప్తి పడుతుంటారు కొందరు. మరికొందరికి తాను తెలుసుకున్న మంచి విషయాలను, తాను చదివిన పురాణ శాస్త్ర జ్ఞానాన్ని 10 మందికి తెలియజేయడం అంటే చాలా ఇష్టపడతారు. ఇంకొకరికి ఒకే మంత్రాన్ని నమ్ముకుంటారు. ఒకే మంత్రాన్ని నమ్ముకొని జీవిత పర్యంతం మంత్రాన్ని మార్చకుండా అదే మంత్రాన్ని జపం చేయడం ఇష్టం. మరి కర్ణుడికి ఎవరేది అడిగినా చాలా ఇష్టం. అందుకే దానకర్ణుడు అనిపించుకున్నాడు. ఎవరేది అడిగినా ఇస్తూ ఉంటాడు కాబట్టి కర్ణుడు దానకర్ణుడు అనిపించుకున్నాడు. అలాగే
దుర్యోధనుడికి ఇష్టం. ఎందుకంటే కర్ణుడు అర్జునుడికి ధీటుగా ఉంటాడు, సరి సమానంగా ఉంటాడు. అందుకనే కర్ణుడు అంటే దుర్యోధనుడికి ఇష్టం. అర్జునుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ఇష్టం. దానికి కారణం ఏంటంటే ధర్మరాజు కన్నా అర్జునుడిలోని ఉత్తమ లక్షణాలు కృష్ణుడికి చాలా నచ్చాయి. ఎవరిపైనా లేశమైన అసూయ లేని స్వచ్ఛమైన మనసు అర్జునుడిది. అదే కృష్ణుడికి అర్జునుడి మీద ప్రేమ కలిగించింది, చేరువ చేసింది. భగవద్గీత లాంటి దార్శనిక భావజాలాన్ని అర్జునుడిని ఉద్దేశించి శ్రీకృష్ణుడు చెప్పడానికి అదే కారణం. హనుమంతుడికి రాముడంటే ఇష్టం. మరి రాముడికి సత్వగుణం గల విభీషణుడంటే ఇష్టం. తనలాంటి కష్టమే వచ్చిన సుగ్రీవుడన్నా రాముడికి ఇష్టమే. మరి రావణుడికి శివుడంటే భక్తితో కూడిన ఇష్టం రావణాసుడికి. మరి శివుడికి అందరి బాగు కోసం విషాదైనా సరే పుట్టిక పట్టడం శివుడికి ఇష్టం. మరి పార్వతీదేవికి పిండితో తాను సృష్టించిన గణపతి అంటే ఇష్టం. ప్రేమ తత్వాన్ని ప్రజలకు చాటడం అనేది రాధాకృష్ణులకు ఇష్టం. కొందరికి ఏ అద్భుతాన్ని చూసినా, ఏ ప్రకృతి సౌందర్యాన్ని చూసినా, ఏ గుట్టలు లోయలు హిమాలయ సౌందర్యాలు సృష్టిలోని ప్రతి వస్తువు ఏది చూసినా అందులో తన ఇష్ట దైవం మహిమ వల్లనే తన ఇష్ట దైవమే ఇదంతా సృష్టించిండు అని ఆ అద్భుతాలలో తన ఇష్ట దైవాన్ని ఊహించుకొని ఆనందించడం ఇష్టం. జ్ఞానులకు జ్ఞాన జగతిలో మైమర్చిపోవడం ఇష్టం. ప్రపంచంలోని ప్రాణులందరికీ కాలుష్యరహిత వాతావరణం ఇష్టం. ధర్మ అర్థ కామ మోక్షాలను సక్రమంగా పొందేవారంటే భగవంతుడికి ఎంతో అభిమానం. అలాగే ఆయన కామ క్రోధలో మహామోహాలను వదిలివేసి అందరిలో తన ఉనికిని చూసేవారంటే భగవంతుడికి మరీ మరీ ఇష్టం. తమ ఇష్టాలు ఎన్నున్నా ఆ భగవంతుడి అభిరుచులకు తగినట్టు ఉండడమే మనందరికి ఇష్టం కావాలి. మనందరికి ఇష్టం ఏం కావాలంటే భగవంతుడి దారిలో నడుచుకొని భగవంతుడు చెప్పినట్లుగా మన జీవితాన్ని నడపడమే మనందరికి ఇష్టం కావాలి. అప్పుడే మానవత్వం పరిమళిస్తుంది, మంచితనం పరిణమిల్లుతుంది, ప్రపంచమంతటా శాంతి కపోతం ఎగురుతుంది, అసహాయులంటూ లేని ఆదర్శ సమాజం ఆవిష్కృతమవుతుంది. అందుకు మనందరము తలో చేయి వేయాలి. మన ఇష్టాలను తీర్చుకుంటూనే దేవుడికి ఇష్టమైన పనులు చేస్తూ ఆయన చూపించిన సన్మార్గంలోనే నడిచి మనందరము ముక్తులవుదాము. ఇప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. సరైన సమయంలో సరైన నిర్ణయం. ఒక కుండలో నీటిని వేడి చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక కప్ప కుండలో దూకి నీటి వలన వేడెక్కడం ప్రారంభించింది. నీటి ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ కప్ప కూడా తన శరీర ఉష్ణోగ్రతను ఆ వేడి నీటికి తగ్గ స్థాయిలో పెంచడం ప్రారంభించింది. అయినప్పటికీ అది కావాలనుకుంటే బయటకు దూకవచ్చు, కానీ దూకలేదు. వేడిని భరిస్తూనే ఉంది. వేడి పెరిగిపోవడంతో దూకాలని నిర్ణయించుకుంది. నీటి వేడి పెరిగిపోవడంతో దూకే శక్తి లేక వేడి నీటిలోనే కప్ప చనిపోతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వేడి నీటి వల్ల కప్ప చనిపోయింది అని అందరూ అంటారు. కానీ కప్ప వేడి నీటి వల్ల చనిపోలేదు. అది వేడి నీరు పెరగకముందే కావాలనుకుంటే బయటకు దూకగలదు. ఆలస్యం చేసింది. ఆలస్యం చేసినందుకు నీటి వేడి పెరిగిపోయింది కాబట్టి చనిపోయింది. అదే విధంగా ప్రతి మానవుడికి అతని యవ్వనంలో దేన్నైనా సాధించే సామర్థ్యం తప్పకుండా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఎంతో శక్తిని కలిగి ఉన్నప్పటికీ కూడా భగవత్ సేవ అసలు చేయడం లేదు. భగవంతుని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. శరీరంలో జీవన శక్తి తగ్గినప్పుడు సాధన భజన చేయలేదు. చిన్నతనం నుండే భగవత్ సేవ చేయాలి. పటుత్వం కోల్పోవడం వలన దేవాలయాలకు పవిత్ర ధామాలకు వెళ్ళలేదు.
జీర్ణశక్తి లోపించడం వలన ఏకాదశి ఉపవాసాలు చేయలేదు. కంటి చూపు మందగించడం వలన గీత భాగవతం చదవలేదు. వినికిడి లోపం వలన ప్రవచనాలు కూడా వినలేదు. వివిధ వ్యాధుల వల్ల శరీరంలో శాంతి లేదు, ఇంట్లో శాంతి లేదు. బంధువులు స్నేహితులు చూస్తారు, వెళ్ళిపోతారు. అప్పుడు కప్పలాగా మీరు ప్రపంచంలోని వేడి అనే అగ్నికి కాలిపోయి బూడిదగా మారాలి. అందుకనే కాబట్టి జాగ్రత్తగా అరుదైన ఈ మానవ జన్మను భగవత్ సేవకు వినియోగించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. జై శ్రీరామ్. హరి ఓం తత్సత్.